రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఊహించడం కష్టం కదండి. అటువంటి ఒక ఆసక్తికరమైన కాస్త ఆశ్చర్యం కలిగించే వార్త ఇప్పుడు వైసీపీ నుంచి బయటకొచ్చింది. ఆ పార్టీ సోషల్ మీడియాలో వాళ్ళ అనుకూల మీడియాలో వచ్చిన ఒక ప్రకటన ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయింది. ఇంతకీ ఏంటా వార్త, దాని వెనుక మతలబు ఏంటి, రండి లోతుగా విశ్లేషిద్దాం. వైసీపీలో కొత్త కమిటీ ఆసక్తిగా ఉంది కదూ. ఎందుకు? విషయం ఏంటంటే వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు పార్టీకి రాజకీయ సలహాలు ఇచ్చేందుకు ఏకంగా 33 మందితో ఒక జంబో పొలిటికల్ అడ్వైజరీ కమిటీ పిఏసిని ఏర్పాటు చేశారు. ఇందులో తమ్మినేని సీతారాం, రాజనదొర, కొడాలి నాని, పేర్ని నాని, పిల్లి సుభాష్ చంద్రబోస్, ముద్రగడ పద్మనాభం రెడ్డి, తోట త్రిమూర్తులు లాంటి చాలా మంది సీనియర్ నేతలు, మాజీ మంత్రులు ఉన్నారు. సింపుల్ గా చెప్పాలంటే వీళ్ళంతా ఇకపై పార్టీకి రాజకీయ సలహాదారులు అన్నమాట. ఇక్కడే అసలు కథ మొదలవుతుంది. వార్త వినడానికి బాగానే ఉంది, కానీ మనలాంటి వాళ్ళ మధ్యలో కొన్ని కీలకమైన ప్రశ్నలు మొదలవుతున్నాయి. ప్రశ్న నెంబర్ 1, అసలు జగన్మోహన్ రెడ్డి గారు సలహాలు వింటారా? ఇదే అసలు సిసలైన $1 మిలియన్ ప్రశ్న. ఎందుకంటే 2019 నుంచి 2024 వరకు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ప్రభుత్వానికి దాదాపు 40 మందికి పైగా సలహాదారులను నియమించారు. మరి వాళ్ళ సలహాలు విని ఉంటే అన్ని తప్పులు ఎందుకు జరిగాయి? ప్రభుత్వంపై అంత వ్యతిరేకత ఎందుకు వచ్చింది? అంత ఘోరమైన ఓటమి ఎందుకు ఎదురైంది? 40 మంది సలహాదారులున్నా కూడా ఫలితం ఏంటి? ఆ సలహాదారుల నియామకం కేవలం పదవులు ఇవ్వడానికేనా? ప్రశ్న నెంబర్ 2, ఈ కమిటీ వెనుక అసలు ఉద్దేశం సలహాలు తీసుకోవడమేనా లేక పదవుల పందారమా? ఇప్పుడు ఓటమి తర్వాత పార్టీలో అసంతృప్తిగా ఉన్న నేతలు బయటకు వెళ్లకుండా ఆపడానికి వాళ్లకు ఏదో ఒక పదవి ఇచ్చి బుజ్జగించడానికే ఈ కమిటీ వేశారా అనే బలమైన అనుమానం కలుగుతుంది. ఎందుకంటే ఈ కమిటీలో చోటు దక్కించుకున్న వారిలో కూడా కొందరు పార్టీ మారతారనే గట్టి ప్రచారం జరుగుతుంది. ఉదాహరణకు ఆదిమూలపు సురేష్ గారు టీడీపీకి వెళ్లేందుకు చర్చలు జరుపుతున్నారని టాక్ నడుస్తుంది. తోట త్రిమూర్తులు గారు జనసేన వైపు చూస్తున్నారని గుసగుసలు. ముద్రగడ పద్మనాభం రెడ్డి గారు అసలు సైలెంట్ అయిపోయారు. పుప్పాల వాసుబాబు, చెరుకువాడ శ్రీరంగనాథరాజు లాంటి చాలా మంది ఇనాక్టివ్ గా ఉన్నారు. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఈ కమిటీ నిజంగా పార్టీకి దిశానిర్దేశం చేస్తుందా లేక నేతలు జారిపోకుండా వేసిన తాత్కాలిక కంచెనా అన్న ప్రశ్నలైతే ఉత్పన్నమవుతున్నాయి. ఇక ప్రశ్న నెంబర్ 3, వినని వాళ్ళకే ఎక్కువ మంది సలహాలు కాబోలు 33 మంది. అందుకేనేమో సాధారణంగా ఏ పార్టీకైనా సలహాదారులు 2-3 మహా అయితే 5 ఉంటారు. జనసేనకు నాదెండ్ల మనోహర్ గారు మరికొందరు ఉన్నారు. టీడీపీలో పెద్దగా సలహాదారుల వ్యవస్థ లేదు. మరి వైసీపీకి ఏకంగా 33 మంది జంబో సలహాదారుల కమిటీ ఎందుకు? ఎవరి సలహాలు వినరనే పేరున్న నాయకుడికి ఇంతమంది సలహాదారులు అవసరమా లేక సలహాలు వినని వాళ్ళకే ఎక్కువ మంది కావాలేమో అనిపించేలా ఉంది వ్యవహారం. చూశారు కదా, వైసీపీ వేసిన ఈ కొత్త కమిటీ పార్టీని బలోపేతం చేస్తుందో లేక కేవలం రాజకీయ సర్దుబాటుల్లో భాగంగా మిగిలిపోతుందో కాలమే చెప్పాలి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా ఈ 33 మంది సలహాలను స్వీకరించి పార్టీని సరైన దారిలో పెడతారా లేక ఇది కూడా గత ప్రభుత్వ సలహాదారుల నియామకం లాంటి తూతూ మంత్రమేనా అనేది రాబోయే రోజుల్లో తేలిపోతుంది. ఏది ఏమైనా ఈ పరిణామం వైసీపీ కార్యకర్తల్లోనే కాదు, రాజకీయ పరిశీలకుల్లోనూ అనేక ప్రశ్నలను రేకెత్తిస్తుంది. చూశారు కదండి, మరొక కొత్త వివరణాత్మక విశ్లేషణాత్మకమైన వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. జై హింద్.